నమస్తే, వెల్కమ్ టు టీవీ7 న్యూస్. ప్రకాశం జిల్లా పెద్దదూర్నాల పట్టణంలో గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ రోజు క్రైస్తవ ధర్మాన్ని అనుసరించే ప్రజలు యేసుక్రీస్తు శిలువపై పలికిన మాటలు అనుసరిస్తూ ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. టౌన్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ లో యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటలు ఆధారంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనలో ప్రతి మాటను బైబిల్ పఠనంతో వివరిస్తూ శిలువపై యేసుక్రీస్తు పలికిన మాటలు ఎంత ముఖ్యమో వాటి ఆధ్యాత్మిక పాఠాలను అందించారు. ఈ ప్రార్థనల అనంతరం ప్రార్థనలో భాగంగా ఆధ్యాత్మిక సందేశాలను అందించారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు డోలు దేవాదానం, ఎలకపాటి గురువయ్య, కటికల వెంకటయ్య, జేడి లక్ష్మయ్య, డోలు మరియమ్మ, బరిగల జాను ప్రసాదరావు, డోలు జానీ స్టాలిన్, ఎలకపాటి దినేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ చర్చిలలో కూడా గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రార్థనలు నిర్వహించబడ్డాయి. లూథరన్ చర్చ్, ఆర్సీఎం చర్చ్, లివింగ్ ఇవాంజలికల్ ఫెలోషిప్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వంటి చర్చిలలో ప్రజలు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముండ్ల కృపాకర్ గారు ప్రజలకు ఆధ్యాత్మికంగా ప్రేరణించే సందేశాన్ని అందించారు. పట్టణం అంతా గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆధ్యాత్మిక శాంతితో నిండిపోయింది. ప్రజలు పరస్పర శాంతి సమాధానాన్ని పొందారు. భూలోకానికి వచ్చాడు. అయితే భూలోకానికి వచ్చింది మొదలుకొని తండ్రి ఆయన విడిచిపెట్టాడు. ఆయన శిష్యులతో లేకుండా పారిపోయిన వ్యవహారం కూడా వారు తిరిగి శిలువ దగ్గరికి వచ్చి ఉన్నాడు. శిలువ దగ్గర యేసయ్య పాదముల దగ్గర నిలబడి ఎంతో వేదనతో చూస్తూ ఉన్నాడు. మనం కూడా శిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కొన్ని బాధ్యతలు ఇస్తాడు. శిలువ దగ్గర మనము శిలువ వైపు మనం చూసినప్పుడు, శిలువ శ్రమలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము జీవించగలుగుతాము, మనం బ్రతకగలుగుతాము. మనము శిలువను ఆశ్రయించాలి, శిలువ వైపు మనం చూడాలి. శిలువలోని యేసును మనం చూసినప్పుడు మన పాప దోషములను మనము క్షమించి మనల్ని రక్షించుటకు సిద్ధమైన మనసు కలిగిన తండ్రి. అందుకని మనము ఆయనతో కూడా శిలువ శ్రమలు జ్ఞాపకం చేసుకోవాలని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయన శిష్యులతో ఆయన శ్రమలలో బాధలలో ఉండి కూడా తల్లి వైపుగా చూస్తున్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనములో ముందుగానే ప్రవక్త అయిన సిమియోను ఆమెకు హెచ్చరించి ఉన్నాడు. అమ్మా, నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము దూసుకొని పోవునని చెప్పి ఉన్నాడు. ఆ శ్రమలను, ఆ బాధను ఆమె హృదయంలో గుచ్చుకొని మరియమ్మ ఎంతో బాధతోనూ వేదనతోనూ అక్కడ నిల్చొని ఉన్నది.